హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెర్రీ అండ్ షూ వండర్స్. ఈరోజు నేను మీకు బియ్యం రవ్వ ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ నా వీడియో చూస్తూ ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని అందులో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు వేసుకున్నాను. అందులో శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, తర్వాత 2 ఎండుమిర్చి, తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పచ్చికరివేపాకు కడిగి వేసుకున్నాను. ఇప్పుడు పల్లీలు వేస్తున్నాను. పల్లీలు వేసుకుంటే ఉప్మాలో టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే 2 జీడిపప్పు ముక్కలు కూడా వేసాను. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి. ఉప్మా చేసుకునేటప్పుడు ఎప్పుడైనా జీడిపప్పు, పల్లీలు వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక 2 మినిట్స్ మూత పెట్టేద్దాం. ఇప్పుడు ఆనియన్స్ మగ్గిపోయిన తర్వాత వాటర్ వేసుకుంటున్నాను. మనం 1 గ్లాస్ రవ్వ తీసుకుంటే దానికి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. నేను 2 గ్లాసులు రవ్వ తీసుకుంటున్నాను కాబట్టి 4 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు కల్లుప్పు వేస్తున్నాను. కొత్తిమీర. ఇప్పుడు వాటర్ తెరిలేటప్పుడు మనం రవ్వ వేసుకోవాలి. రవ్వ వేస్తూ కలపండి, లేకపోతే మళ్ళీ ఉండలు కట్టేస్తుంది. 2 గ్లాసులు రవ్వ వేసేసాను. ఇది చట్నీలోకి టేస్ట్ చాలా బాగుంటుంది ఉప్మా. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బియ్యం రవ్వ ఉప్మా రెడీ అయిపోయింది. ఇది చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. తప్పకుండా